7:42 సమయానికి ట్రైనింగ్ లో భాగంగా బయలుదేరినటువంటి ఈ సుఖోయ్ 30 MKI ఈ ఫైటర్ జెట్ ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. అయితే కూలిపోయిన సమయంలో ఇద్దరు ఫైటర్ జెట్స్ కూలిపోయిన దాంట్లో ఇద్దరు పైలట్ కూడా మరణించారంట. సో అస్సాంలోని కర్బీ ఆంగ్లాంగ్ జిల్లాలో కూలినటువంటి ఈ ఫైటర్ జెట్లో జోర్హాట్ నుంచి బయలుదేరినటువంటి కొద్దిసేపటికే ఇది గల్లంత అయిపోయింది. రాడార్ నుంచి కనెక్షన్ మిస్ అయింది. ఆ తర్వాత 60 కిలోమీటర్ దూరంలో ఇది కుప్పకూలిపోయింది. సో దాంట్లో ఇద్దరు ఉన్నారు. దాంట్లో అనుజ్ అండ్ పూర్వేష్. సో స్క్వాడ్రాన్ లీడర్ అనుజ్ అండ్ ఫ్లైట్ లెఫ్టినెంట్ పూర్వేష్ దుర్గాకర్ ఇద్దరు కూడా మరణించారు. సో సుఖోయ్ 30 MKI ఈ ఫైటర్ జెట్ కర్బీ ఆంగ్లాంగ్ డిస్ట్రిక్ట్ దగ్గర కుప్పకూలిపోయింది. ఎక్కడైతే స్టార్ట్ అయిందో అక్కడి నుంచి 60 కిలోమీటర్ దూరంలో ఇది కుప్పకూలిపోయింది. నిన్న సాయంత్రం అస్సాం జోర్హాట్ నుంచి ఇది స్టార్ట్ అయింది 7:42 PM ఇది ఒక ట్రైనింగ్ మిషన్లో భాగంగా ఈ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సంబంధించిన సుఖోయ్ 30 ఈ ఫైటర్ జెట్ రంగంలోకి దిగింది. సో ఆ ట్రైనింగ్ మిషన్ జరుగుతుండగానే వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ మినిట్స్లోనే అది రాడార్ నుంచి ఏమాత్రం కనెక్షన్ లేకుండా పోయింది. సో 7:42కి కనెక్షన్ మిస్ అయింది. సో ఆ తర్వాత దాని గురించి పెద్ద మొత్తంలో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కూడా ఒక ట్వీట్ చేసింది. సో ఒక ఫైటర్ జెట్ కనెక్షన్ మిస్ అయింది, దానికోసం వెతుకుతున్నామని చెప్పి. అయితే దీంట్లో ఏకంగా బ్రహ్మోస్ మిసైల్స్ లాంటి ప్రయోగించేటువంటి సామర్థ్యం కూడా ఈ ఫైటర్ జెట్స్కి ఉన్నాయి. బ్రహ్మోస్ మిసైల్స్ కూడా ప్రయోగించేటువంటి సామర్థ్యం ఈ ఫైటర్ జెట్ కుప్పకూలిపోవడంతో ఒక్కసారిగా అంతా షాక్కు గురయ్యారు. సో స్క్వాడ్రన్ లీడర్ అనుజ్ అండ్ పూర్వేష్ దుర్గాకర్ ఇద్దరు కూడా వారు మరణించినట్టు తెలుస్తోంది. ఆల్ పోస్టులు ఆఫ్ ది ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఎక్స్ప్రెస్ సిన్సియర్ కండోలెన్సెస్ అండ్ స్టాండ్ ఫర్మ్లీ విత్ ది దోస్ ఫ్యామిలీస్ ఇన్ ద టైమ్ ఆఫ్ గ్రీఫ్. సో అక్కడ వారి మరణం చాలా తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని చెప్పి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ట్వీట్ చేసింది. సో ఇద్దరు మరణించినట్టుగా ధృవీకరించింది. సో సుఖోయ్ M30 MKI సంబంధించినటువంటి ఈ ఫైటర్ జెట్ ఎందుకు కనెక్షన్ లాస్ట్ అయింది? సో అసలు కనెక్షన్ లాస్ట్ అవ్వని టెక్నికల్ ఫాల్ట్స్ ఏంటి? టెక్నికల్ అంశాలు ఏమైనా మిస్ అయ్యాయా? లేదంటే దాంట్లో ఏదైనా టెక్నికల్ ఫాల్ట్స్ ఉండగానే ఈ మిషన్ కోసం ట్రైనింగ్ మిషన్ కోసం ఫ్లైట్ని ఉపయోగించారా? లేదు అనుకుంటే కనుక ఈ ఫైటర్ జెట్లో అసలు పక్క దేశంలో యుద్ధం జరుగుతోంది కాబట్టి దాని తాలూకమైన పరిణామాలు చోటు చేసుకున్నాయి. అసలు రాడార్ కనెక్షన్ మిస్ ఎందుకు అయింది? ఇలా అనేక కోణాల్లో కూడా చర్చ జరుగుతోంది. అసలు రాడార్ కనెక్షన్ మిస్ అవడం గల కారణం ఏంటి అనే విషయంలో కూడా చాలా పెద్ద మొత్తంలో అందరూ కూడా డిస్కషన్ చేస్తున్నారు. అసలు సుఖోయ్ 30 MKIకి సంబంధించినటువంటి ఆ క్రాష్ పైన డైరెక్ట్గా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ట్వీట్ చేసింది. సో ఆ ట్వీట్కి సంబంధించి డీటెయిల్స్ మనం చూస్తాం. ఇక్కడ కనిపించే ఇద్దరు కూడా ఇప్పుడు మరణించారు. స్క్వాడ్రన్ లీడర్ అనుజ్ అండ్ లెఫ్టినెంట్ పూర్వేష్ దుర్గాకర్ ఇద్దరు కూడా ట్వీట్ చేయడం చూస్తున్నాం. వారిద్దరికి సంబంధించి ఫోటోలు కూడా కనబడుతున్నాయి. అప్రాక్స్ దీని కాస్ట్ వచ్చేసి దీని ధర 500 కోట్ల రూపాయలు, 500 crores. ఒక సుఖోయ్ M30 MKIకి సంబంధించి ఫైటర్ జెట్ యొక్క ధర 500 కోట్ల రూపాయలు. సో రష్యా బిల్ట్ ఇది. సో రష్యా నుంచి మ్యానుఫ్యాక్చర్ చేయబడింది. ఆ తర్వాత రష్యా నుంచి ఆ విడి భాగాలను తీసుకొచ్చి HAL హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ ద్వారానే దీన్ని పూర్తిగా ఒక ఎయిర్ క్రాఫ్ట్ లాగా రూపొందించడం జరిగింది. సో ఎయిర్ సుపీరియారిటీ, గ్రౌండ్ అటాకింగ్ ఫైటర్, గ్రౌండ్లో నుంచి అటాక్ చేయగలుగుతుంది. 2 ఇంజన్లు ఉంటాయి. సో థ్రస్ట్ వెక్టారింగ్ ఇంజన్స్ ఉంటాయి. ఆల్మోస్ట్ ఆల్ స్పీడ్ వచ్చేసి ఒక గంటకి 2120 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగల సామర్థ్యం ఉంది. ఇది సుమారుగా 3000 కిలోమీటర్ల వరకు దీన్ని ప్రయోగించవచ్చు. అంటే డైరెక్ట్గా మిసైల్ అక్కడ కురిపించవచ్చు. ఇటు బ్రహ్మోస్ మిసైల్స్ కూడా దీని ద్వారా ఉపయోగిస్తారు. దీని ద్వారానే వాటిని పేలుస్తూ ఉంటారు. బ్రహ్మోస్ మిసైల్స్ కూడా దీని ద్వారానే ప్రయోగిస్తారు. అయితే ట్రైనింగ్లో ఉండడం భాగంగా ఈ మిసైల్ కుప్పకూలిపోవడంతో అటు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కూడా ఒకసారి షాక్ గురైంది. దీని వెనక పక్క దేశాల కుట్రలు ఏమైనా ఉన్నాయా? పాకిస్తాన్, బంగ్లాదేశ్ లాంటి దేశాలు ఏమైనా కుట్రలు చేశాయా? అసలు సుఖోయ్ 30 MKI కుప్పకూలిపోవడం వెనుక పాకిస్తాన్ హస్తం ఎంత ఉంది? ఆసిమ్ మునీర్ గాడు ఏదైనా కుట్ర పన్నాడా? బంగ్లాదేశ్లో కొత్తగా ఏర్పడిన ప్రధాని దీని వెనక ఏదైనా కుట్ర చేశారా? అసలు ఏం జరిగింది? ఎందుకు రాడార్ కనెక్షన్ మిస్ అయింది? జనరల్గా ట్రైనింగ్స్ జరుగుతూనే ఉంటాయి, కానీ ఇప్పుడు రాడార్ కనెక్షన్ మిస్ అయింది అనడంతో కొంత ఆశ్చర్యానికి గురవుతోంది ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కూడా. మరి రాడార్ మిస్ అవ్వడానికి గల కారణం ఏంటి? ఎందుకు కనెక్షన్ లాస్ అయిందనే విషయంలో కూడా టెక్నికల్ అంశాలని వెలికి తీసే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఎక్స్పర్ట్స్ రంగంలోకి దిగారు. ఆ ఫ్లైట్ కుప్పకూలిపోవడం పైన ఎందుకు కుప్పకూలిపోయింది, ఈ ఫైటర్ జెట్ గల కారణం ఏంటో తెలుస్తున్నారు. అట్ ద సేమ్ టైం ఎందుకు తెలిసిందే ఇటువంటి విధంగా ఫైటర్ జెట్స్ కానీ ఫ్లైట్స్ కానీ కుప్పకూలిపోయినప్పుడు చాలా ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే బ్లాక్ బాక్స్. సో ఆ బ్లాక్ బాక్స్లో ఏం జరిగింది, బ్లాక్ బాక్స్లో టెక్నికల్ ఫాల్ట్స్ని ఫైండ్ అవుట్ చేయబోదు కామన్గానే. సో ఇప్పుడు ఆ బ్లాక్ బాక్స్ కోసం అన్వేషిస్తున్నారు. కుప్పకూలిపోయి బ్లాస్ట్ అవడంతో దాని చిత్రాలను మొత్తాన్ని కూడా కలెక్ట్ చేశారు ఎక్స్పర్ట్స్ టీమ్. ఆ చిత్రాల తర్వాత
ఇంకా ఎటువంటి అంశాలు బయటపడతాయో చూడాలి. సో డెఫినెట్గా దీని వెనక ఏదైనా కనుక వేరే దేశాల కుట్ర కనుక ఉంటే ఎయిర్ ఫోర్స్ మన ఆర్మీ నేవీ సిద్ధంగా ఉంది. ఆ ఇద్దరి మరణానికి కారణమైనటువంటి కారకులకి ఒక్కో మరణానికి ఒక 100 మంది చొప్పున కూడా వాళ్ళందరినీ హతమార్చే అవకాశం కూడా ఉంది. ఇండియా అవకాశం కోసం చూస్తోంది. ఇప్పుడు చాలా సైలెంట్గా మౌనంగా ఉంది. తమపై దాడి జరిగిందని అంటే ఎట్టి పరిస్థితుల్లో ఆ మౌనాన్ని సహించలేదు. తిరిగి అటాక్ చేయడం, వారిని అంతమొందించడం గ్యారంటీ. సో సుఖోయ్ 30 MKI కుప్పకూలిపోవడం పైన శత్రు దేశాల కుట్ర ఉందని మీరు భావిస్తున్నారా, లేదు టెక్నికల్ ఫాల్ట్ అని అనుకుంటున్నారా? మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ చేయండి.